ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 23వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 చేయాలి. ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో సమస్యలు ఎక్కువ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో వీరు అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం ద్వారా కాస్త ఆలస్యంగా అయినా సరే విజయాలను సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 23వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అంటే కొన్ని సందర్భాల్లో వారి వల్ల మీకు చెడు జరిగింది. మీ యొక్క సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు కూడా. అంటే వారి వల్ల మీకు చెడు జరుగుతుందని మీకు కొన్ని సందర్భాల్లో అర్థమైనా కానీ వారికి ప్రతి విషయాన్ని మీరు షేర్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో వారి వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కావచ్చు, అటువంటి వ్యక్తులతో మీరు ఎటువంటి లావాదేవీలు జరపకపోవటమే చాలా ఉత్తమం. ఎందుకంటే డబ్బుకు సంబంధించినటువంటి అంశంలో వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, అలాగే భాగస్వామ్య పెట్టుబడులు, ఈ విధంగా డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో మీరు నమ్మకం లేని వ్యక్తులతో లావాదేవీలు అస్సలు జరపకూడదు. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ యొక్క మంచిని కోరి ఎవరైనా వ్యక్తులు మీకు సలహా ఇచ్చినా కానీ అదంతా పట్టించుకోకుండా ఈ విధంగా నమ్మకం లేని వ్యక్తులతో మీరు లావాదేవీలు జరిపి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం మీరు పడికాపులు కాస్తున్నారు. అటువంటి అవకాశం మీకు అందే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సానుకూల ఫలితాలు వారి యొక్క జీవితంలో ఉన్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి ఆర్థిక సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో అటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా సమస్యలు చిక్కుకుని ఉన్నారు. ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతున్నారు. అటువంటి సమస్యకి కూడా పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. తులారాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీని కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు.
కొంతమంది మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యుల సపోర్ట్తో కావచ్చు, మీ యొక్క సన్నిహితులు బంధువుల సపోర్ట్తో కావచ్చు ఆ పనిని పూర్తి చేస్తారు. భగవంతుడు మీ ముందుకు మంచి అవకాశాలను పంపించబోతున్నాడు. అవకాశాలను అందిపుచ్చుకొని మీరు కంప్లీట్ చేయాలి అనుకున్నటువంటి పనులను కంప్లీట్ చేయగలుగుతారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. అలాగే చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నారు, అంటే మానసికంగా కృంగిపోతున్నారు. అటువంటి సమస్యకి కూడా పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు. ఈరోజు మీకు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ కూడా లభిస్తుంది. అంటే కొన్ని అంశాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉన్నారు. అటువంటి వారి విషయంలో కూడా ఖచ్చితంగా తులారాశి వ్యక్తులకి మీకు చక్కటి గైడెన్స్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో సతమతమవుతున్న వ్యక్తులకి చక్కటి గైడెన్స్ ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజన్ ని మీరు వదిలిపెట్టబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో ఒక పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే కెరీర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విషయంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కన్ఫ్యూజన్ కి లోనవుతారు. అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం కూడా అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయంలో మీరు కన్ఫ్యూజన్ కి లోనవుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి. అప్పుడే అత్యుత్తమమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కుంభరాశి వారు చాలా కాలంగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది. అలాగే మీరు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అలాగే ఎటువంటి మెడిసిన్ వాడాలి, లేదా ఎటువంటి హోమ్ రెమెడీస్ ని పాటించాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి అనే దాని గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుంది. అతి త్వరలో మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతున్న వారికి మీకు ఒక చిన్న ఆటంకం ఎదురు కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనులు మొదలు పెట్టండి. ప్రయాణం మొదలుపెట్టే సమయంలో కూడా ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి, విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. మీకున్నటువంటి విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు కూడా విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వారికి కూడా కాస్త రిలాక్సేషన్ లభించబోతుందని చెప్పుకోవాలి. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతున్నట్లయితే కనుక ఆ ఊపి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. కానీ పరువు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. అంటే కొన్ని రకాల పుకార్లు మీ పైన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. చెప్పుడు మాటల కారణంగా కూడా మీరు మీ యొక్క విచక్షణ కోల్పోయి ఎవరితో అయినా సరే, కుటుంబ సభ్యులతో అయినా సరే గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. చెప్పుడు మాటలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 23వ తేదీ బుధవారం అనేది గడవబోతుంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.